హల్లెలూయా. జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మరి మన మందిరంలో ప్రతి వారం కూడా అంశాన్ని బట్టి నేర్చుకుంటున్నాం. అదే రీతిగా ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమనగా సిలువ యొక్క ప్రేమ. విన్నారా? సిలువలో ప్రేమ ఉన్నది కదా. అందుకే భక్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మొదటి అధ్యాయము 18వ వచనం ఒకసారి చూస్తున్నాం. మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువలో కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చాలా హల్లెలూయా. నశించుతున్న వారికి శక్తి ఉంటుందా? రక్షించబడిన వారికి శక్తి ఉంటుందా? దేవుని శక్తి ఎవరికి ఉంటుందంటే, ఒక చనిపోయిన శవం దగ్గర శక్తి ఉంటుందా? ఉండదా? ఉండదు. కానీ ఎవరి దగ్గర ఉంటుంది? జీవము గల వారి యొక్క శక్తి ఉంటుంది, ప్రాణము ఉన్న వారికి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువను కూర్చిన వార్తేనట శక్తి. అంటే సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి అంటే మరి ఈలోక సంబంధమైన భక్తి కలిగి ఈలోక సంబంధమైన ఆరాధన చేస్తూ ఉన్న వారికి దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క శక్తి తెలియదు. ఈలోక సంబంధమైన భక్తి కంటే ఇహలోక సంబంధమైన భక్తి ఏమనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఏంటి విడిచి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును నిర్జీవ క్రియలు. చాలమ్మా, నిర్జీవ క్రియలు ఏమనగా, చిన్న ఉదాహరణ, దీనికి ప్రాణం ఉందా? లేదు కదా. ఇది ఎక్కడేస్తే అక్కడే ఉంటది. కానీ నా యేసయ్య వాక్యము ప్రాణమై ఉన్నది, నా యేసయ్య శక్తి ప్రాణమై ఉన్నది, నా యేసయ్య ప్రేమ ప్రాణమై ఉన్నది, నా యేసయ్య జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు నేనుంటే శక్తి పొందుతాం. ఆ శక్తిని కోల్పోయిన వారు మరి ఈ భూలోకంలో సిలువ ఎలా ఉంటుందమ్మా? ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర, అంతే కదా. ఇదే సిలువ. మరి ఈ నిలువు కర్రకి అడ్డకర్రలో ప్రేమ ఏముంటుంది? ఆ ప్రేమ ఏమనగా, నిలువు కర్ర అంటే ధర్మశాస్త్రం, నిలువు కర్ర అంటే ధర్మశాస్త్రము, చట్టము. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే, పాత నిబంధన కాలం మొత్తం కూడా ధర్మశాస్త్రానుగుణంగా నడిచారు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే, ఎవడైతే పాపం చేస్తాడో వాడికి శిక్ష. ఈ రోజుకి కూడా కొన్ని దేశాల్లో ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, ముస్లిం దేశాల్లో ఇప్పటికీ కూడా ఎవరైనా శిక్ష వేస్తే, దుబాయ్, అబుదాబి ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో ఎవడైనా తప్పు చేస్తే ఒక రోజు, నెలలో ఒక రోజు, ఆ రోజు ఏమనగా శుక్రవారం,
నెలలో ఒక శుక్రవారాన్ని, యేసుక్రీస్తు వారిని సెలవునేసింది శుక్రవారమే కదా, ఆ శుక్రవారం నాడే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తప్పు చేసిన వ్యక్తిని బహిరంగంగా బజార్లోకి తీసుకొచ్చి ఒక కొయ్యకు వేలాడదీసి మెడకాయ కోసేస్తారు. బహిరంగ శిక్ష ఈ రోజుకు కూడా అమల్లో ఉన్నాయి అవి. అందుకే ముస్లిం దేశాల్లో ఎక్కడా కూడా తప్పులు ఎక్కువ చేయరు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రానికి కట్టుబడతారు, ఆ శిక్షకు కట్టుబడతారు. భయపడి ఒక మనిషిని దారుణంగా తప్పు చేశాడని చెప్పేసి మన ముందు వధిస్తూ ఉంటే ఈసారి మనం తప్పు చేయడానికి ఆలోచిస్తామా? చెయ్యం కదా. మరి ఆ రోజున యేసుక్రీస్తు వారు బజార్లో వెళుతూ ఉండగా ఒక ఆమెను రాళ్లతో విసిరేశారు. రాళ్ళు విసిరేసి ఆమెను చంపాలని చూశారు. ఏ లెక్క ప్రకారం? ధర్మశాస్త్ర ప్రకారం. అది ధర్మశాస్త్ర చట్టం. అయితే ఆ నిలువుకర్ర ధర్మశాస్త్రం అయినప్పుడు నా తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ పాపాలన్నిటికీ తన 2 చేతులు అడ్డం పెట్టి, తన ప్రాణాన్ని అడ్డం పెట్టి అడ్డుకర్రగా నిలిచి నిన్ను నన్ను ఆ శిలువలో క్షమించేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? శిలువలో అడ్డుకర్ర, అడ్డు చేతులు పెట్టి. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే మనకి కుమారుడు కుమార్తె ఉన్నది. వాళ్ళు మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తండ్రి భయం చెప్పడానికి దండిస్తాడు కదా. ఆ దండించే తండ్రి ధర్మశాస్త్రం. ఆ తండ్రి దండించేటప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా? బిడ్డను కొడుతుంటే ఓర్చుకోలేక కన్న ప్రేమ, అయ్యా నా బిడ్డ తప్పు చేసింది కదా, నా బిడ్డ పాలకి నన్ను కొట్టు. నిజమైన తల్లి ప్రేమ అంటదా అందా? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను చూడు నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా ఒక్కోసారి తప్పించుకుంటది కదా. అది చేసిన భయంకరమైన తప్పు అయినప్పుడు ఆయన శిక్షించేటప్పుడు 1-2 దెబ్బలు అయితే తల్లి భరాల్సింది. ప్రాణం పోయే కాడికి వస్తే నా కొడుకు ప్రాణం బదులు నా ప్రాణం తీయమని ఏ తల్లి అని అంటారా? ప్రాణం వదులుకోదు, 2 దెబ్బలు అయితే తింటది. కానీ నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. కానీ ధర్మశాస్త్రం ఏమంటుందో తెలుసా? ఇదిగో పాపము చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదవమ్మా. 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఆరవ అధ్యాయము 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకము ఇలా బలత్కారంతో నిండి ఉండెను. అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక ఇదిగో వారిని భూమితో కూడా నాశనము. హల్లెలూయా. ఇది ధర్మశాస్త్రం, ఇది దేవుని కట్టుబాటు. భూలోకములో మానవులంతా పాపముతో నిండిపోయి ఉన్నారు. భూమి ఘోషిస్తా ఉంది, అయా ఈ భూమి మీద నీవిచ్చిన ప్రజలందరూ పాపముతో నిండిపోయి ఉన్నారు. ఈ పాప భారము నేను మోయలేకున్నాను. దయచేసి ఏదైనా ప్రాయశ్చిత్తము కలిగించు. భూమి అంట ఏడుస్తా ఉన్నారు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ భూలోకమంతా పాపముతో నిండి ఉన్నది అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడితే ఆ మొర్ర విని
ఆ మొర విని దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకొని నోవాహు ద్వారా ఇదిగో భూమిని నాశనం చేయడానికి నేను సిద్ధంగా వచ్చాను, నీవు ఎంతమందినైనా మార్చదలుచుకుంటే మార్చు, లేకపోతే మొత్తము భూమితో సహా వాళ్ళందరినీ నాశనం చేస్తానని చెప్పేసని నోవాహుతో చెప్తే నోవాహు అంట సువార్త ప్రకటించుతూ బయలుదేరాడు. అయ్యా భూమి పాపంతో నిండి ఉన్నదయ్యా, అబద్ధాలు ఎక్కువైపోయాయా, వ్యభిచారం ఎక్కువైపోయిందయ్యా, దొంగతనం ఎక్కువైపోయిందయ్యా, అపరాధములు చేస్తున్నారయ్యా, ఇంకా ఇంకా పాపభరితమైన పనులు ఎన్నో చేస్తున్నారయ్యా, దేవుడు నాతో చెప్పాడు మారు మనసు పొందండి అయ్యా అని చెప్తే ఏ ఒక్కళ్ళు వెళ్ళలేదట. ఏ ఒక్కళ్ళు వినకపోతే ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూసుకున్నాం ఒకసారి. చదువు. ఆదికాండము 18వ అధ్యాయము 20-21. మరియు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణముగా నేను తెలుసుకుందునను. చాలా భూమి మీద మొర బహు గొప్పగా ఉన్నదట, అంటే ఎక్కువగా మొర పెడుతుంది భూమి. నేను వెళ్ళి చూసేసి వస్తానని చెప్పేసాను అంటున్నాడు. చూసినప్పుడు భూమి మొత్తం కూడా పాపముతో నిండి ఉన్నది. అప్పుడు నోవాహు ద్వారా భూమిని నాశనం చేసి తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా నాశనం చేసినట్లు దేవుని లేఖనాలు మనకు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ పాపముతో నిండిన ఈ గ్రామమైనా కావచ్చు, ఈ పట్టణమైనా కావచ్చు, ఈ సంఘమైనా కావచ్చు, మన ఇల్లైనా కావచ్చు, మన హృదయమైనా కావచ్చు, పాపముతో నిండినప్పుడు పరిహారం జరగాలి. అప్పుడు దేవుడు పాపము చేసిన వాళ్ళకి ధర్మశాస్త్రం ఒకటి ఏర్పాటు చేస్తే ఈ ధర్మశాస్త్రంలో కొన్ని నియమాల ప్రకారము మనిషి పాపం చేసి పశువును బలిస్తున్నాడు, మనిషి పాపం చేసి పక్షిని బలిస్తున్నాడు, మనిషి పాపం చేసి మేకను బలిస్తున్నాడు, మనిషి పాపం చేసి గొర్రెను బలిస్తున్నాడు. చూద్దాం ఒకసారి చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-15 వచనాలు. హెబ్రీ 9వ అధ్యాయం 12-15 వరకు చదవమ్మా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని హల్లెలూయా. నిర్జీవ క్రియలు. నిర్జీవం అంటే ఏంటమ్మా?
జీవము లేని దానిని నిర్జీవం అంటారు. ఈ నిర్జీవ క్రియలు ఏంటంటే మనిషి పాపం చేసి మేకలను కోస్తున్నారు, గొర్రెలను కోస్తున్నారు, ఎడ్లను కోస్తున్నారు, ఇంకా పక్షులను, కోళ్లను అన్నిటినీ కోస్తున్నారు. పాపము వీటిని కోసి వాటి బూడిదట మనుషుల మీద చల్లుతున్నారట. ఆ మనుషుల మీద చల్లినప్పుడు దేహశుద్ధి మాత్రమే అవుతుంది, కానీ హృదయ శుద్ధి కావట్లేదట. ఆ హృదయ శుద్ధి కావాలంటే ఏం చేయాలో తెలుసా? నీ యొక్క నాయకులలో హృదయంలో ఉన్న పాపాన్ని అంతటినీ కడిగి వేయాలి. ఆ కడిగి వేయాలంటే హృదయము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించాలి. ఇందుకోసమే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. ఏ విధంగా? ఈ మనుషుల యొక్క పాపాలను క్షమించటానికి. అయ్యా, ఇదిగో మనుషులను నశింపజేయమాక నా మనుషుల. అందుకే ఏప్రిల్ పత్రికలు అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయం 13 నుంచి చదువు. నేను ఆయన నమ్ముకొని ఉన్నాను అని, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుతున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు గలవాడాయను. చాలమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడమ్మా? నీ రూపములో, నా రూపములో, నీ పోలికలో, నా పోలికలో వచ్చాడు అనుకుంటున్నారా? కాదు సుమి. ఆయన రూపంలోనే మనల్ని నిర్మించుకున్నాడు. నిర్మించుకొని నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నా అనుకుంటామా లేదా? అబ్బాయి అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, అబ్బాయి అచ్చం వాళ్ళ నానే. ఆ నాన్న ఎంత మురిసిపోతాడమ్మా? ఆ అమ్మ ఎంత మురిసిపోతే కదా. నా యేసయ్య కూడా నా పోలికలో ఉన్న బిడ్డలు చూడయ్యా ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళని నువ్వు నాశనం చేస్తావా? వాళ్ళ వారికి నాకు శిక్ష అని చెప్పేసి అని యేసుక్రీస్తు వారు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎన్ని రోజులు జరిగిందో తెలుసా? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారికి మధ్యలో దేవుడు తండ్రి ధర్మశాస్త్ర ప్రకారం తండ్రి ఏమో నశింపజేయాలి మనిషిని, వాడు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి అంటే యేసుక్రీస్తు వారేమో వద్దొద్దు, ఆ శిక్ష నాకే అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నా ప్రియ కుమారుడా, నువ్వెందుకు వాళ్ళ కోసం వెళ్తావు? ఆ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అదే అంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, చదువు 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలమ్మా. అద్వితీయ కుమారుడు అనగా అద్వితీయ అంటే ద్వితీయము కానిది, అంటే రెండవ ఆప్షన్ లేనిది. ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుని భూలోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైతే బ్రతుకుతారు. వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్లో అప్పుడు దేవుడు అంగీకరించి వీళ్ళన్నాడు, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని శ్లోకాలు ఘోషిస్తూ ఉంటే ఈ రోజున వాటిని బయటకు తీయటానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ వాస్తవాలను అంగీకరించితే, ఈ వాస్తవాలను వెల్లడి చేస్తే వారి మనుగడ కోల్పోతామని వేదాల్లో మొత్తుకుంటున్న యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము, అధర్మణ వేదము
ఇవన్నీ కూడా మన భారతదేశంలో పుట్టిన వేదాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి ఛాయ, నిజ రూపము బైబిల్ ప్రకటిస్తా ఉంటే ఆ నిజ రూపాన్ని కనుమరుగు చేసి ఛాయ మాత్రమే బయటికి కనిపిస్తా ఉంది. ఛాయ అంటే ఏంటి? నీడ. వాళ్ళు వాటిని దాచేశారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఈ లోకములో మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన యొక్క కుమారుని భూలోకానికి అనుగ్రహించాడు, వదిలేశాడు. అనుగ్రహించాడు. మరి మనం నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి నిన్ను నన్ను భూలోకంలోని పాపాలన్నింటినీ విడిచి పరలోకంలోకి వెళ్ళడం కోసం ఆయన సిద్ధమై వస్తే ఆయన మాటను మనం అంగీకరిస్తున్నామా? అంగీకరిస్తున్నామా? మరి మనకు పరలోకం ఎలా ఉంటుంది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూస్తున్నాం. పేజీ నెంబర్ 170. మూడవ అధ్యాయము 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవమా. నేను చెప్పున్నది ఏమనగా 430 సంవత్సరములైన తరువాత నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయుడు. చాలు. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ 430 సంవత్సరాలు ఏంటో తెలుసా? ఆది కాండములో 50వ అధ్యాయంలో చివరి వచనం ఒకటి ఉంటుంది, చూడు. చివరి అధ్యాయము చివరి వచనం. యేసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. సుగంధ ద్రవ్యములతో అతనిని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమును ఒక పెట్టెలో ఉంచిరి. నిర్గమకాండము 1వ అధ్యాయం 8వ వచనం చదవము. యేసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించను. చాలు. ఈ యేసేపు మరణానికి ఈ ఐగుప్తు రాజ్యానికి మధ్య సంబంధం ఏంటంటే, యేసేపు పర్వ దగ్గర ఉండి ఇశ్రాయేలీల్ని కాపాడుకుంటూ వాళ్ళందరి గోత్రాలన్నీ కూడా ఐగుప్తులో పెరిగినప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ జనాలంట ఏ మందులు మాకులు లేకుండా పిల్లలు అంటున్నారంట. విపరీతంగా పిల్లలు అంటున్నారట. ఈ ఐగుప్తుల జనం కంటే ఇశ్రాయేల్ జనాంగం ఎక్కువైపోయిందంట. ఆ ఎక్కువైపోయినప్పుడు ఇది యేసేపు ఎవరో ఎరగని రాజు ఒకడు రాజ్య పరిపాలన చేసినప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలీలు ఎక్కువ మంది పుడుతున్నారు, మన దేశంలో వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది,
వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయినప్పుడు రేపు ఎవరైనా శత్రువు మన మీదకి వస్తే వీళ్ళు వాళ్ళ తరపు నుండి మనల్ని ఓడించి మన ఓటమి కారణమై మన ఓటమికి కారణమయ్యి ఆ రాజుతో చేతులు కలిపి మన జనాంగాన్ని నాశనం చేస్తారని ఒక ఆలోచనతో వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ రోజు నుంచి ఐగుప్తీయులందరూ ఒక మాట మాట్లాడుకొని కూడబలుక్కొని ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా హింసించటం మొదలు పెట్టారు. అదే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీయులకి చీకటి రోజులు, శ్రమల రోజులు, కష్టాల రోజులు, కన్నీళ్ల రోజులు. ఈ రోజులన్నీ కూడా ఎప్పుడు పోయాయో తెలుసా? మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఫరో సైన్యాన్ని ఎదిరించి ఇశ్రాయేలీయుల దేశాన్ని, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఐగుప్తులో నుండి కానానుకు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళైపోయిన కష్టాలు. అదే 430 సంవత్సరాలు ఎక్కడో తెలుసా? మలాకీ గ్రంథములకు మత్తయి సువార్తకు మధ్యలో ఒక పేజీ ఉంటుందమ్మా. ఎప్పుడైనా చూసారా? క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి చూడాలి. ఒక ఖాళీ పేజీ కనపడతా ఉంది. ఏంటది? ఈ ఖాళీ ఏంటో తెలుసా? దేవుని దర్శనం లేకుండా 430 సంవత్సరాలు జనాంగము భూప్రపంచం మొత్తం కూడా చీకటి దినాల్లో గడిపిన ఖాళీ ఇది. దేవుని దర్శనాలు లేవు, దేవుని వాగ్దానాలు లేవు, దేవుని మాటలు లేవు, దేవుని సువార్తకులు కానీ ప్రవక్తలు కానీ ఎవ్వరు కూడా దేవుని గురించి ప్రకటించకుండా 430 సంవత్సరాలు రెండవసారి అగాధంలోకి వెళ్ళిపోయిన భూప్రపంచం. ఆ తరువాత వచ్చాడు నా యేసయ్య. ఆ తరువాత వచ్చి ఆ రోజున మొదలుకొని శరీరధారిగా ఉన్నప్పుడు నీ కొరకు నా కొరకు కష్టపడ్డాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, వ్యాధిగ్రస్తులని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని నయం చేశాడు, కళ్ళు లేని వారికి కళ్ళిచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చాడు, మాటలు లేని వారిని మాట్లాడిపించాడు. ఇవన్నీ శరీరధారిగా ఉన్నప్పుడు చేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మీ ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే వెళ్లే ముందు చూడమ్మా, మార్కు సువార్త 16 వచనం. పదహారు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన కనబడును. ఇంకా ఏయో సూచక్రియలు ఉన్నాయిలే, ఇవన్నీ వద్దు. ఏమిటంటే నువ్వు నమ్మావా, బాప్తిస్మము పొందు. బాప్తిస్మము పొందితే నువ్వు రక్షింపబడతావు. రైల్వే స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన హైదరాబాద్ వెళ్ళవసరమే. రైల్వే స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన హైదరాబాద్ వెళ్ళవు. ఆ రైల్వే స్టేషన్లో బుకింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కితేనే, లేదా టికెట్ కొన్నాను కదా అని జేబులో ఉంచుకుంటే హైదరాబాద్ తీసుకెళ్ళవు. ట్రైన్ ఎక్కితేనే. లేదు ట్రైన్ ఎక్కాను కదా అని చెప్పేసి మెదలకుండా ఊరుకుంటే కుదరదు. టికెట్ కలెక్టర్ వస్తాడు, గమనించండి. టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు నేను కొన్నాను, ట్రైన్ ఎక్కాను, ఎక్కడో పారేశాను అంటే కుదరదు సుమి. ఇదిగో నేను కొన్న టికెట్ అని చూపించాలి. అలాగే యేసుక్రీస్తు వారు వస్తాడు. వచ్చేటప్పుడు ఆ టికెట్ ఏంటో తెలుసా?
నీలో ఉన్న విశ్వాసం. చర్చికి వెళ్ళానయ్యా, వెళ్ళావా? వెళ్ళానయ్యా. రైల్వే స్టేషన్కి వచ్చావా? వచ్చాను. టికెట్ కొన్నావా? కొన్నానయ్యా. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నాను. మరి విశ్వాసంగా ఉన్నావా? ఎక్కడో పోయిందయ్యా. బాప్తిజం తీసుకున్న తర్వాత విశ్వాసం ఏది? నీలో వీని విశ్వాసం. ఆ విశ్వాసము కోల్పోతే దేవుడు నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన నీకు రక్షణ మార్గం ఇస్తానని అనుకో మాకు బిడ్డ. నీలో విశ్వాసము కోల్పోయావు కాబట్టి వెళ్ళిపో. ఎక్కడికో తెలుసా? అగ్ని ఆరదు, అగ్ని ఆరదు. కాబట్టి నీవు మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, నీవు ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, నువ్వు పాటలు పాడినంత మాత్రాన కాదు, నువ్వు వాక్యం చదివినంత మాత్రాన కాదు, లేదా పెద్ద సేవకుడివై వాక్యం చెబుతున్నంత మాత్రాన కాదు సుమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. దేని ద్వారా? దేని ద్వారా? విశ్వాసము. ఆ విశ్వాసం అనే టికెట్ నీ దగ్గర ఉంటే యేసయ్య వచ్చేటప్పుడు ఆ టికెట్ పట్టుకుని నువ్వు నిలబడితే, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, ఇదిగో నీవు బాప్తిసం తీసుకున్న రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు నీలో విశ్వాసం కోల్పోలేదు కాబట్టి నీవు నాకు ఇష్టమైన బిడ్డవి. లేదా పరలోకానికి నీవు చేరకపోతే దేవుడు దుఃఖిస్తాడట. ఆయన బిడ్డగా నువ్వు ఉండి పరలోకం రాజ్యంలో చేరటానికి నీ దగ్గర విశ్వాసాన్ని కోల్పోతే, అయ్యో భూమి ఏమంటుంది? దేవుడు అంటూ ఉన్నాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం అనుకోండి, చూడము ఒకసారి. కాదమ్మా, ఏమంటున్నాడంటే నరుని నేను సృజించినందుకు దుఃఖిస్తున్నాను అంటున్నాడు. మరి ఆ దుఃఖించటం అనేది మరి మన ద్వారా జరిగితే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని దుఃఖించకుండా మనము జీవితాంతము దేవుని సన్నిధిలో ఉంటే శిలువ యొక్క ప్రేమ మనం రుచి చూస్తాం. భక్తుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, నశించుతున్న వారికి వెర్రితనము. శిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి, ఆ శక్తిలో మనం ఉండాలని, దేవుని యొక్క కృప మనం పాల్పంపులో పొందుకోవాలని ప్రభునామం పేరిట తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.